జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బాక్సర్లని పెంచబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎందుకంటారు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎందుకని సార్ ఇప్పుడు బౌన్సర్లు పెంచుకుంటున్నారంటే సో మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భద్రత విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బంగారుపాళ్యం వెళ్ళినా, లేదా నెల్లూరు వెళ్ళినా, లేదా నర్సరావుపేట వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆయన కాన్వాయ్ కింద పడి చచ్చిపోతూ ఉన్నారు, అలాగే బయట వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత ఆయన కాన్వాయ్ మీదకి వచ్చి చాలామంది డాన్సులు వేస్తున్నారు, అదుపు తప్పుతుంది అనేటువంటి భావన ఉంది. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి రక్షణ కల్పించలేకపోతుంది అనేటువంటి ఆరోపణలు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సార్లు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది? అఫీషియల్గా ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి భద్రతను మేము ఇస్తున్నాము. ఇప్పుడు ఆయనకి ఏ కేంద్ర ప్రభుత్వం, లేదంటే ఇంటెలిజెన్సు, లేదంటే ఈ భద్రతకు సంబంధించిన రివ్యూ కమిటీలు ఉంటాయి. వాళ్ళు పోలీసులకు సంబంధించిన ఇష్యూ అది, ఎవరికి ఎంత భద్రత కల్పించాలి అని చెప్పి వాళ్ళు దాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఆ మేరకు భద్రత మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ Z+ భద్రత ఇస్తున్నాము, దాంట్లో దాదాపు 40 మంది ఉన్నారు. 40 మందితోటి ఇస్తున్నారు. ప్లస్ అదనంగా ఎక్కడ టూర్ వెళ్ళినప్పుడు ఆయనకి సపరేట్గా మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ అదంతా ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏంటి మొదటి నుంచి కోరుతుంది, మాకు రోప్ పార్టీ కావాలని అడుగుతున్నారు. రోప్ పార్టీ కావాలి, తర్వాత పైలట్ వెహికల్ కావాలి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా భద్రత కల్పించాలి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనేది గైడ్లైన్స్ ఉంటాయి. అదేమి ఓరల్గా చెప్తేనో, లేదంటే ఓరల్గా తీసేయమంటే తీసేసేదో కాదు. అది సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి స్టేట్ ఇంటెలిజెన్స్ వరకు కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు రివ్యూ చేసుకుని ఎప్పటికప్పుడు ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత ఇస్తూ ఉంటారు. అదనపు భద్రత ఇవ్వాలి అనుకుంటే అదనపు భద్రత కూడా ఇస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాదాపుగా 35 మంది 40 మంది దాకా సెక్యూరిటీ ఇస్తున్నారు. వీళ్ళ సెక్యూరిటీ భద్రతను ఇవ్వలేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. సో దాంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించి ఒక 40 మందిని ఆయన ఎంపిక చేసుకుని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటున్నారు. మరి ఈ 40 మంది ఎవరు, ఎలా ఎంపిక చేసుకుంటారు అని అంటే, రిటైర్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల్ని, మనం మామూలుగా ప్రైవేట్గా చాలామంది బాక్సర్స్ని పెట్టుకుంటారు కదా, ఆ తరహాలో ఒక 40 మందిని, 40 మంది ఉన్నారు, ఇంకో 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సార్ అయితే ఇక్కడ ఎందుకని సార్ అంటే ప్రతి ఒక్కరికి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఎందుకు అంటే నార్మల్ పబ్లిక్లోకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ వస్తారని పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళినా కానీ క్రౌడ్ ఎక్కువగా రావట్లేదని కూడా చూస్తున్నాం మనం వీడియోస్. అయినప్పటికీ ఎందుకు పెట్టుకుంటున్నారంటే, క్రౌడ్ వస్తుంది అనేటువంటిది వాళ్ళు ఎక్స్పెక్టేషన్. క్రౌడ్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సరే, క్రౌడ్ రావట్లేదు అనేది వేరే విషయం. క్రౌడ్ రావట్లేదు, లేనటువంటి క్రౌడ్ ఉన్నట్టు చూపిస్తున్నారు గ్రీన్ మ్యాట్లో, లేదంటే అక్కడ బంగారుపాళ్యం విజువల్స్ నెల్లూరులో చూపిస్తున్నారు. ఈ రెండింటిని కలిపి వేరే చోట చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ వాళ్ళ వ్యూలో ఏంటంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. కానీ వాస్తవం ఏంటి అనేది పోలీసులకు తెలుసు. లేకుంటే రీసెంట్గా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మనం డిస్కస్ చేసాం కదా, ప్రాణభయంతో ఏమన్నా ఇట్లా పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే ప్రాణభయం అని చెప్పట్లా. ఈ ప్రైవేట్ సెక్యూరిటీని ఎందుకు పెట్టుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఈయన టూర్లకు వెళ్ళినప్పుడు అభిమానులు కాన్వాయ్ ఎక్కి డాన్సులు వేస్తున్నారు, వాళ్ళని అదుపు చేయాలి ఫస్ట్. తర్వాత ఈయన చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కాన్వాయ్ మీదకు వచ్చేస్తున్నారు. ఇవన్నీ రోప్ పార్టీలు లేనందువల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ తోటి రోప్ పార్టీలను ఏర్పాటు చేసుకోవాలి, రోప్ పార్టీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ 40 మందిని రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో చెప్తున్నటువంటి మాటలు. సరే, ఎప్పటి నుంచి దీన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోబోతున్నారు, ఒక 40 మంది మెరికల్ లాంటి అటువంటి యువకుల్ని ఎంపిక చేసుకుని ఆయన పెట్టుకోబోతున్నారు అని అంటే, 6వ తారీఖున
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కుమారుడు వివాహానికి హాజరవుతున్నారు. ఆ రోజు నుంచి ఈ సెక్యూరిటీని 6వ తారీఖు నుంచి, అంటే ఇవాళ ఇంకా 2 రోజుల్లో ఇంకా 2 రోజుల్లో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయ్ ఇదంతా కనిపించబోతుంది. ఇది అఫీషియల్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ 40 మంది అడిషనల్గా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయనకి నచ్చినటువంటి వాళ్ళు, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే కాన్వాయ్ మీదకి ఎవరు రాకూడదు. ఓకే. అలాగే కాన్వాయ్ దగ్గరికి దూసుకొని ఎవరు రాకూడదు, అదుపు చేయాలి. ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి డ్యూటీ. అందుకు ఆ 40 మందిని పెట్టుకున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ జరుగుతుంది వాస్తవంగా. ఓకే. ఇవ్వట్లేదని చెప్పి ప్రభుత్వం ఏమంటుంది, ఒక మా ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్తుంది, అలాగే ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటి? గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు 900 మందికి పైగా రకరకాల కానిస్టేబుల్స్ని కానీ, లేదంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని కానీ, లేదంటే స్పెషల్గా ట్రైన్ అయినటువంటి వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని ఏఆర్ కానిస్టేబుల్స్ని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని దాదాపు 900 మందికి పైగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన లండన్ వెళ్ళేటప్పుడు కూడా లండన్ కూడా కొంతమందిని తీసుకెళ్ళారు. సో ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కావాలనేది ఆయన కోరుకుంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఉండేటువంటి ప్రోటోకాల్ వేరే ఉంటుంది, సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఉండేటువంటి ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది. సో అల్టిమేట్గా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తానో, లేదంటే లోకేష్ గారు చెప్తానో, లేదంటే ఇంకొకరు చెప్తానో, పవన్ కళ్యాణ్ గారు చెప్తానో సెక్యూరిటీని పెంచడమో తగ్గించడమో ఉండదు. దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు. మరి ఆయనకి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కాబట్టి నాకు కూడా బ్లాక్ కమాండర్స్ ఇవ్వమంటే ఇవ్వరు. ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? ఆయన నక్సలైట్ల టార్గెట్లో ఉన్నారు, ఆల్రెడీ ఒకసారి అటాక్ చేశారు అలిపిరి దగ్గర ఆయన్ని. ఆ తర్వాత ఆయనకి బ్లాక్ కమాండర్స్ ఇచ్చింది. ఆయన ఆల్రెడీ అసలు దాదాపుగా 40 అడుగులు ఎత్తుకు ఎగిరిపడ్డాడు వాళ్ళు పేల్చినటువంటి క్లైమోర్ మైన్స్ కారణంగా. ఓకే. నక్సలైట్ల టార్గెట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి బ్లాక్ కమాండర్స్ని ఇచ్చారు. సో వాళ్ళకు బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కాబట్టి నాకు కూడా బ్లాక్ కమాండర్స్ అంటే రారు, ఇవ్వరు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారమే ఇస్తారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, బ్లాక్ కమాండర్స్ ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం దాన్ని పర్యవేక్షిస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, ఎవరెవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఏంటి అనేది. దాన్ని బట్టి ప్రతి 2 నెలలకో 3 నెలలకో నెలకో వాళ్ళు అవసరాన్ని బట్టి సమీక్షించుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ వింగ్స్ ఉంటాయి, అసలు పోలీసుకు సంబంధించి సెక్యూరిటీ వింగ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారు, నాకు సెక్యూరిటీ పెంచాలి అని అడుగుతున్నారు. అంతకుముందు 900 మంది ఉన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నట్టున్నాడు ఆయన. బట్ అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఈ మధ్య కోర్టులో కూడా వేశారు అది, సెక్యూరిటీ విషయంలో. అసలు ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారని చెప్పండి అని అంటే, ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం మేము, ఒక మాజీ సీఎంకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నామని చెప్పేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది గవర్నమెంట్. ఓకే. సో అలా ఇప్పుడు అందుకే ఆయన 40 మెంబర్స్ని ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. సో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మనం ఆయనతోటి బాక్సర్లను చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.